హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పోలి పూర్ణం బూరెల్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. మొదటిసారి బూరెలు వేసేవాళ్ళు ఇలా కనుక బూరెలు వేసుకున్నారు అంటే అస్సలు పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా బాగా వస్తాయి. తోపు పిండి కోసం పిండిని గ్రైండ్ చేసే పని కూడా లేకుండా ఈజీగా చేసుకునే పద్ధతిని అయితే చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం దీనికోసం పెసరపప్పునైతే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను. 2-3 సార్లు బాగా కడుక్కుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకునేటప్పుడే తోపు పిండిని కూడా నానబెట్టేసుకోవాలి. తోపు పిండి కోసం మనం పప్పుని గ్రైండ్ చేయనవసరం లేదని చెప్పాను కదా! దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాసు మైదా పిండి, ఒక గ్లాస్ వరిపిండిని తీసుకుని కేవలం వరిపిండి, మైదా పిండితో వేసుకున్న బూరెలైతే మనకి చల్లారిన తర్వాత తోపు అనేది గట్టిగా వచ్చేస్తుంది. అలా గట్టిగా రాకుండా ఉండడం కోసం ఒక స్పూన్ శనగపిండిని, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా పల్చగా ఉన్నా కూడా మనకి పూర్ణం అనేది బయటకు అస్సలు రాదు. ఇలా కలుపుకున్న పిండి మూత పెట్టి కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంది అనిపిస్తే ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకున్నారు అంటే బూరెలు ఇంకా బాగా వస్తాయి. ఈలోగా మీకు పెసరపప్పు కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నీళ్లు మొత్తం తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్ళని పోసుకుని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం కోర్సులో ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. పిండి పలచనైపోతే మనకి ఇడ్లీలు ఉడకడానికి టైం అనేది పట్టేస్తుంది. ఇప్పుడు మీరు ఈ పిండిని ఇలా ఇడ్లీ రేకుకి కొద్దిగా నెయ్యిని రాసుకుని మనం ఇడ్లీల్ని ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. ఇడ్లీ రేకులు లేదనుకోండి, మీరు డైరెక్ట్గా ఒకే ప్లేట్లోకి నెయ్యి రాసుకుని అలా కూడా ఉడికించుకోవచ్చు. 5-10 నిమిషాలకి మనకి ఈజీగానే ఉడికిపోతాయి. ఇలా చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. నేను ఇక్కడ చాలా తక్కువ పప్పు వేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది కొంచెం మెత్తగా అయిపోయింది. కాబట్టి ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట. మామూలుగా అయితే మీకు కొంచెం మెత్తగానే వస్తాయి. ఇలా ఇడ్లీలు ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారాక వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి రవ్వ రవ్వగా వస్తుందన్నమాట. చెప్పాను కదా, నేను ఇక్కడ ఇడ్లీలు అనేవి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ముద్దగా అనేది వచ్చింది. ఇలా వచ్చినా కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది పాకంలో కలవడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే ఇడ్లీలు కూడా పూర్తిగా చల్లారకుండా గ్రైండ్ చేసేసిన మిక్సీ జార్లో ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసినా కూడా అలాగే ముద్దగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బరకగా గ్రైండ్ చేసుకున్న పిండితోటి వేసిన ఇడ్లీల్ని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత మనం పాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని దీంట్లోకి తురుముకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న చెక్క కొబ్బరి తురుమును తీసుకున్నాను. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. కొబ్బరి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే బూరెలు టేస్ట్ అనేది బాగుంటుంది కానీ ఎక్కువ రోజులైతే నిలవ ఉండవు అనమాట. ఇలా కొబ్బరిని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్లోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు పంచదారని వేసుకోవాలి. సాధారణంగా ఈ బూరెల్ని పంచదారతోటే చేసుకుంటారు. ఒకవేళ మీకు పంచదార వద్దు అనుకుంటే ఇదే ప్లేస్లో బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే తీపి కొద్దిగా తక్కువ తినేవాళ్ళు అయితే ఆ పావు గ్లాసుని తగ్గించేసుకుని ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత అర గ్లాస్ నీళ్ళని పోసుకుని ఇది పూర్తిగా కరిగాక మధ్యలో పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం మనకి ఇలా వేళ్ళకి అంటుకునేలా వచ్చిన తర్వాత దీంట్లోకి యాలకుల పౌడర్ని, మనం వేయించుకున్న కొబ్బరి పొడిని, గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు పేస్ట్ మనకి పాకంలో బాగా కలిసి అంతా కూడా దగ్గర పడేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గ్రైండ్ చేసుకున్న పెసరపిండి అనేది రవ్వ రవ్వలా ఉంటే పాకంలో వేయగానే ఈజీగా కలిసిపోతుంది. ఇలా ముద్దగా ఉంది అంటే పాకంలో వేయగానే కలవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒకవేళ మీకు అలా కష్టంగా అనిపిస్తే కనుక మొత్తం అంతా కలిసిన తర్వాత ఎక్కడైనా ఉండలుండలుగా కనిపిస్తే చల్లారిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసేసుకోవాలి. ఉండల్ని చేసుకునేటప్పుడే పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత తోపు పిండిలోకి పూర్ణాన్ని పెట్టుకుని బూరెల కింద వేసుకోవడమే. తోపు పిండిని బూరెలు వేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇలా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. లేదంటే అడుగుకి పిండి అంతా కూడా చేరిపోయి పైన అంతా కూడా పలచగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పూర్ణాన్ని దీంట్లోకి వేసుకుని పిండి బాగా పట్టించుకుని
మన చేతికి ఉన్న ఎక్సెస్ పిండి అంతటినీ కూడా గిన్నెకి రాసుకుని తీసుకోవాలి. తోపు పిండి పలచగా ఉంటుంది కాబట్టి నూనెలో బూరు వేసుకున్నప్పుడు చేతికి అంటుకున్న ఈ ఎక్స్ట్రా పిండి బూరి చుట్టూ పడకుండా ఉండాలి అంటే ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని వేసుకోవాలి. నూనెకి సరిపడా బూరెల్ని వేసుకుని వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. బూరెలు ఇలా రంగు మారి ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకు అప్పుడే మొత్తం అంతా కూడా ఒకే విధంగా వేగుతుంది. చూస్తున్నారు కదా, మనకి పోలి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. తోపు ఎంత పలచగా ఉన్నా పూర్ణం బయటికి రాకుండా చాలా చాలా బాగా వచ్చాయి కదా. ఇలాగే మిగతా పిండంతటితోటి బూరెల్ని వేసుకోవడమే. చాలామందికి బూరెల్ని వేసుకునేటప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తూ ఆయిల్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కానీ మొదటిసారి బూరెల్ని వేసేటప్పుడు కానీ నేను చెప్పినట్టుగా ఈ పద్ధతిలో కనుక బూరెల్ని వేసుకున్నారు అంటే పూర్ణం అనేది బయటికి రాకుండా చల్లారిన తర్వాత కూడా బూరెలు గట్టిపడిపోకుండా చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మనకి కొంచెం పెద్దగా ఉన్న బూరెలు మనకి 1 వీక్ వరకు కూడా నిలవ ఉంటాయి. మరి లేట్ చేయకుండా మీరు ఈ పద్ధతిలో బూరెల్ని చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.